హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మనం ఈవినింగ్‌కి చాలా స్పెషల్ అయిన చికెన్ కర్రీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ కర్రీకి కావాల్సినటువన్నీ ఇప్పుడు చేసి చూపిస్తా. నేను ఎలా చేస్తానో అలా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. సరే ఫ్రెండ్స్, అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. 100 రూపీస్ ఇచ్చి తీసుకున్న ఈ మొక్కని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాం. చెక్క, లవంగం, పెప్పర్ అయితే వేసుకున్నానండి. ఆనియన్స్ అయితే బాగా వేగుతున్నాయి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా. వెల్లుల్లి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్లీ టమాటో కూడా వేసేసుకుందాం. ఫైనల్గా పుదీనా, కొత్తిమీర కానీ వేసేసుకొని కాసేపు కలబెట్టేద్దాం. బాగా మగ్గిపోయినాయండి. చల్లారిపోయినాక తర్వాత మిక్సీకి వేసుకునేద్దాం. చల్లారిపోయాక మిక్సీకి వేసుకుందాం. ఉంచుకున్న ఎర్రగడ్డలు, టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్, తెల్లగడ్డలు, చెక్క, లవంగము, ధనియాల పొడి, కొంచెము గరం మసాలా పొడి, పసుపు, సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ బౌల్ పెట్టేసుకున్న ఆయిల్ వేసేసుకున్నా ఫ్రెండ్స్. ఆనియన్ అయితే వేసేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాం. బాగా పచ్చివాసన పోయింది. నెక్స్ట్ టమోటాలు వేసేసుకుందాం. టమోటాలు అయితే వేగిపోయినాయి బాగా. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్ అయితే బాగా కలవేద్దాం. బాగా వేగుతుంది ఫ్రెండ్స్, చూడండి. మిక్సీ పట్టుకున్న గ్రేవీ అయితే వేసేసా ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో బాగుంది కదా చికెన్. చికెన్కి మొత్తం బాగా గ్రేవీ అయితే పట్టింది.
ఇంకా తగినన్ని వాటర్ వేసేసి చికెన్ ఉడకబెట్టేద్దాం ఫ్రెండ్స్. వాటర్ వేసేద్దాం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, చికెన్ ఉడికినప్పుడు ఇంకా ఉడికినాక చూద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోండి. నేనైతే సాల్ట్ వేసేసాను ఫ్రెండ్స్. సూపర్గా ఉడుకుతుంది చూడండి. సూపర్ టేస్ట్ వచ్చింది. ఈ విధంగా మీకు నచ్చినట్లయితే చేసుకొని తినండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, సూపర్ ఉంది టేస్ట్.